ఒక మాట రాయబడి ఉన్నది. ఏంటది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుడు ఇక్కడ ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని మనము గమనిస్తే ఈ 54వ అధ్యాయము ప్రారంభ వచనములో అంటాడు, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లల విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడనే మాట ఇక్కడ మీకు కనబడుతుంది. దేవుడు ఎవరిని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ యెషయా గ్రంథము ఒక ప్రవచనాత్మక పుస్తకం. యెషయా గ్రంథం ఏంటి చెప్పండి? ప్రవచనాత్మక పుస్తకం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రవచన గ్రంథములు ఉన్నవి. ఏమున్నాయి? ప్రవచన గ్రంథములు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఇలా ఈ యెషయా మొదలుకొని మలాకీ వరకు ఉన్నటువంటి పుస్తకాలను ఏమంటారంటే ప్రవచన గ్రంథాలు అంటారు. ఏమంటారు? ప్రవచన గ్రంథము అంటే అర్థం ఏంటంటే గతములో జరిగిన విషయములు కానీ, వర్తమానములో జరుగుతున్న విషయములు కానీ, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయములను కానీ దేవుని ఆత్మ సహాయము ద్వారా బయలుపరచడాన్ని మనం ఏమంటామంటే ప్రవచనము అంటారు. ఏమంటాం? ప్రవచనం. ఇప్పుడు ఉదాహరణకు వర్తమానం అంటే ప్రస్తుతం, ఈరోజు మనం ఉన్నాం, ఈ క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. అలాగే ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం వరకు ఏం జరిగిందో చూచాయిగా మనకు కొన్ని విషయాలు ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. మనం పుట్టిన దగ్గర నుంచి మనము ప్రస్తుతం ఉన్నంత కాలం వరకు సమాజంలో, లోకంలో జరిగిన సంఘటనలు మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. హిస్టారికల్గా కొన్ని విషయాలు పుస్తకాల్లో చదివి తెలుసుకోగలుగుతాం. కానీ వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనం చెప్పలేదు. తెలుసుకోగలుగుతామా? తెలుసుకోవాలి. అలాగే రేపేం జరుగుద్దో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుద్దో తెలియదు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైద్దో తెలియదు, 100 సంవత్సరాల తర్వాత ఏమైద్దో మనకు తెలియదు. అంటే కొన్ని తెలుసు, వర్తమానంలో మనకున్న సమాచారమును బట్టి తెలుసు. కానీ గతములో 1000 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలియదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదు. కానీ ఈ ప్రవచనపు ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి మీదకి వచ్చి ఒక ప్రవచన గ్రంథాన్ని రాపిస్తే ఆ వ్యక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో రాయగలుగుతాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా రాయగలుగుతాడు కదా. యెషయా గారు రాశారు కదా, సాతాను ఎలా పడిపోయాడో రాశాడు. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు. అది ఎప్పటి సంగతి? సాతానుడు దేవుడి దగ్గర నుంచి తొలగిపోయి పడిపోయినప్పటి సంగతి. మరి యెషయా ఎక్కడ చూశాడు? అది యెషయా కాలంలో ఉన్నాడా? లేడు. అయినా రాయగలుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? గతములోనికి దేవుడు తీసుకొని వెళ్ళి యెషయా ద్వారా ఆ మాటలు రాయిస్తాడు. అలాగే అదే యెషయా రాశాడు, కన్యక గర్భవతి కుమారుడిని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టు. యెషయా గారి తర్వాత 750 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చాడు. అంటే చూడండి, చాలా కాలము క్రితం జరిగిన సంగతులు, అలాగే చాలా కాలము తర్వాత భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతులను రాస్తుంటారు. అంటే ప్రవచనాత్మక పుస్తకము అంటే అదనమాట. అర్థమైందా? ప్రవచన పుస్తకం అంటే దేవుని ఆత్మ సహాయము చేత చాలా కాలం క్రితం జరిగిన సంగతులను రికార్డ్ చేయడము, భవిష్యత్తులో జరిగే సంగతులను కూడా రికార్డ్ చేయడము, వర్తమానంలో సంభవించబోతున్న సంగతులను కూడా రికార్డ్ చేయడం. అందుకే వీటిని ఏమంటే ప్రవచన పుస్తకాలు అన్నారు. ఏమన్నా చెప్పండి? ప్రవచనాత్మక గ్రంథాలు అన్నారు. కనుక ప్రవక్తలకెల్లా యెషయా పెద్ద ప్రవక్త అని బైబిల్ పండితులు చెప్తారు. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంది, 66 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. ద బుక్ ఆఫ్ ఐజయాలో చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, ద వ్యాస్ట్ ప్రొఫెసీ. సాతాను పడిపోయిన దగ్గర నుంచి, యేసుప్రభు జన్మ దగ్గర నుంచి, ఆయన సిలువ వేయబడ్డం దగ్గర నుంచి, ఆయన ఆరోహణం దగ్గర నుంచి, ఆయన 2వ రాకడ నుంచి, 1000 ఏళ్ల పరిపాలన నుంచి, యుగ యుగాల పరిపాలన వరకు అన్ని విషయాలు కూడా యెషయా గ్రంథంలో
మనకు దొరుకుతాయి. మీరు యెషయా గ్రంథాన్ని చదివితే ద బైబిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ 66 బుక్స్లో దొరుకుతుంది. అందుకనే బైబిల్ పండితులు ఏమంటారంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఏమంటారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఎన్ని ఉన్నాయి? 66. యెషయాలో కూడా ఎన్ని పుస్తకాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 కదా. అందుకనే మీరు చూస్తే సిమిలారిటీస్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా. కాబట్టి దీన్ని ఏమన్నారంటే మినీ బైబుల్ అంటారు. ఏమంటారు? ఎందుకంటే దీంట్లో అన్ని విషయాలు ఉంటాయి. ప్రకటనలో ఉన్న విషయాలు ఉంటాయి, ఆదికాండంలో విషయాలు ఉంటాయి, దానికంటే ముందున్న సంగతులు ఉంటాయి. మత్తయి మార్కు సువార్తలో చెప్పబడినటువంటి సంగతులు, యేసయ్య శిలువ, ఆయన అప్పగించబడే విధానం, ఇవన్నీ ఉంటాయి. కనుక గ్రంథాన్ని చదివేటప్పుడు ద కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ చదివేటప్పుడు అది ఏ కాంటెక్స్ట్లో చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఏ పర్పస్తో చెప్పారు అనేది మనం బాగా చదవాలి. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇశ్రాయేలు జనాంగమును గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటాడు. ఏమంటాడు? ఇశ్రాయేలు జనాంగం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే భయంకరమైనటువంటి పాపములో, దుర్మార్గంలో జీవిస్తూ దేవుని యొక్క హెచ్చరిక మాటలు పొందుకుంటున్నటువంటి సమయం అది. ఆ రోజుల్లో ప్రవక్తలందరూ ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచిస్తూ అంటారు, మీ దుర్మార్గతను, మీ దుష్టత్వాన్ని కనుక విడిచిపెట్టకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు, మీరు బందీలుగా వెళ్ళే అవకాశం ఉంది, చెరలోకి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక హెచ్చరిక మాటలు చెబుతూనే అందులోకి వెళ్ళిన తర్వాత జరిగే పరిస్థితులను కూడా ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలా ప్రవచిస్తున్నటువంటి క్రమములో ఇశ్రాయేలు అనే దేశము మీద చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ పగబట్టేసినాయి కదా, దానికి విరోధమైపోయాయి. కాబట్టి ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితులను వివరిస్తూ ఆ దేశమును గురించి ప్రవచిస్తూ దేవుడు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే గొడ్రాల పిల్లలు కనని దాన. సహజంగా మీరు గమనిస్తే ఎవరి గొడ్రాలు పిల్లలు కననిది జయగీతం ఎత్తి పాడుము అన్నారు కదా. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమండి, ఎవరిని గురించిన మాట ఇది? సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే విస్తారమగున అన్నాడు. అంటే ఎవరి గురించా? ఏమండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా గొడ్రాలు అని పిలువబడినటువంటి స్త్రీ ఎవరండి? చెప్పాలా? శారా గారు. ఎవరు చెప్పండి? అబ్రహాము యొక్క భార్య శారా. మరి అబ్రహాం విడిచిపెట్టినా ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన హగరుని విడిచిపెట్టాడు కదా. అబ్రహాము ఏమో తనతో పాటు జీవితకాలము కొనసాగినటువంటి స్త్రీ ఏమో శారా. దేవుడు వాగ్దానం కూడా ఏంది? శారా ద్వారా వచ్చే సంతానమే నేను నీకు అనుగ్రహించబోతున్న సంతానం అని చెప్పాడు. కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే హగర్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హగర్ గారు విడిచిపెట్టబడ్డారు. హగర్ యొక్క కుమార్తె ఇష్మాయేలు కదా. దేవుడు ఏమంటే విడవబాడిన దాని పిల్లలు విస్తారమగురు అంటే నిజంగా ఇష్మాయేలు సంతానము చాలా విస్తరించబడింది కదా. బైబిల్లో మీరు చూస్తే ఇష్మాయేల్కి దేవుడు ఒక నీ దగ్గర నుంచి అనేక మంది రాజులు వస్తారు, జనాంగాలు వస్తాయి అని చెప్పారు. ఇశ్రాయేలు దేశము కంటే శారా గర్భములో నుంచి వచ్చిన వారేమో ఇశ్రాయేలీలు. ఏమండి, హగరు గర్భములో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇష్మాయేలీలు, వాళ్ళ సంతానమే ఎక్కువ. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నువ్వు జయగీతం ఎత్తు, నీ పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమైపోతారు, అయినా సరే నువ్వు భయపడనక్కరలేదు అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఆయన అంటాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగజేయము, నీ మేకులను దిగగొట్టు. ఎక్స్పాన్షన్, విశాలపరచబడుట, విస్తరించుట అనేది వాగ్దానమును దేవుడు ఇక్కడ శారా గారి యొక్క సంతానానికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ గుడారం యొక్క స్థలాన్ని విశాలపరచు అంటే యూ హ్యావ్ టు బి ఎక్స్పాండెడ్. నువ్వు పెరుగుతావు, విస్తరిస్తావు అని చెబుతూ అంటాడు. అనేకమైన మాటలు మాట్లాడుతూ అక్కడ వారికి ఇచ్చినటువంటి వాగ్దానములో ఒక వాగ్దానం గురించి మాట్లాడుతూ అంటాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేది. నీకు విరోధముగా రూపింపబడిన, నీకు అంటే ఎవరిక్కడ? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు జనాంగము. మీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. విరోధముగా రూపింపబడే ఆయుధాలు ఇశ్రాయేలు దేశానికి ఆనాటికి ఈనాటికి ఎన్నో దేశాలు విరోధంగా ఉన్నాయి కదా.
ఈ రోజుల్లో చూసామనుకోండి, పాలస్తీనా విరోధమే, అరబ్ దేశాలన్నీ విరోధమే, పక్కన ఉన్నటువంటి ఈజిప్ట్, జోర్డన్, లెబనాన్, ఏమండి ఇరాన్, ఇరాక్, ఇప్పుడు ఈ దేశాలు కూడా ఎవరికి విరోధం? ఇశ్రాయేల్ దేశానికి విరోధం. ఆ రోజుల్లో కూడా చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తియా, అమ్మోనీయులు, మొయాబీలు, ఏమండి అమాలేకీలు, వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇశ్రాయేల్ దేశానికి విరోధమే. అప్పుడు విరోధులు ఉన్నారు, ఇప్పుడు విరోధులు ఉన్నారు. నిజంగా మీరు గమనిస్తే ప్రపంచ జనాభాలో ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది. మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. ఆ రోజంతే ఈ రోజు అంతే. కానీ ఆ చిన్న దేశము మీదకి ఎన్నో శత్రు సైన్యాల దండెత్తి వచ్చాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇశ్రాయేలీని నాశనం చేద్దామని, ఇశ్రాయేలీని చంపేద్దామని, ఆ దేశమే భూమి మీద లేకుండా చేద్దామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఇశ్రాయేల్ దేశం ఇప్పటికీ నిలిచి ఉన్నది, స్థిరముగా ఉన్నది. ఎంతోమంది విరోధంగా లేచారు, కానీ ఎంతోమంది పాడు చేద్దామని ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఏమీ సఫలము కాలే. ఎందుకో తెలుసా? దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా ఆనాడు ఇశ్రాయేలు దేశమునకు దేవుడిచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలీలారా, ఇశ్రాయేలు దేశమా, నీకు విరోధముగా రూపింపబడే ప్రతి ఆయుధం, నీకు విరోధంగా ఎంతోమంది వస్తారు, నీ మీద కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు, నాశనం చేయాలని ప్రయత్నిస్తారు, భూమి మీద లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా సరే ఎంతమంది వచ్చినా వారు ఏం కారట చెప్పండి? వర్ధిల్లరు అనే మాట బైబిల్లో ఉంది. అంటే చూడండి, ఎందుకంటే ఇశ్రాయేలు దేశమును దేవుడు తన స్వాస్థ్యముగా, స్వంత దేశముగా భావిస్తున్నాడు. ఇశ్రాయేలీలు తన ప్రజలుగా దేవుడు స్వీకరించాడు. తాను ఏర్పరచుకున్న జనాంగముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని చెప్పండి? ఇశ్రాయేలీని. దేవుడు వారిని తన ప్రజలు, సొంత మనుషులు, తన స్వాస్థ్యము అని అనుకున్నాడు. కాబట్టి ఒక కోడి తన పిల్లలను ఎలాగైతే భద్రపరుస్తుందో రెక్కల క్రింద, దేవుడు కూడా తన సంతానాన్ని, తన దేశాన్ని, తన ప్రజలను శత్రువుల యొక్క బారి నుంచి దేవుడు అలా కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు ఒకసారి ఇతడు నా స్వాస్థ్యము, ఈమె నా స్వాస్థ్యము అని దేవుడు అనుకుంటే, నీకెంతమంది విరోధులు వచ్చినా కానీ వారందరిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. అది మొట్టమొదటిగా విత్ అవర్ హోల్ హార్ట్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ ద గాడ్. మొట్టమొదటిగా మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి మనం విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ప్రేమించగలిగితే, ఆయనకు మన జీవితాన్ని సమర్పించగలిగితే, ఆయన మార్గంలో నడవగలిగితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి ముందుకు సాగగలిగితే దేవుడు నీ కోసం నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సమాజములో నీవు దేవుని కోసం నిలబడితే నీ కోసం దేవుడు నిలబడతాడు. అర్థమైందా? ఈ సమాజంలో నీవు దేవుని కొరకు నిలబడగలిగితే నీ కోసం ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు. నెబుకద్నెజరు మాకు చింత లేదు, జీవము గల మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను మేము ఆ ప్రతిమకు మొక్క. మిగిలిన దేశమంతా ఒకవైపు, ఈ ముగ్గురు యవనస్తులు ఒకవైపు దేవుని పక్షంగా నిలబడ్డారు. ఏమైందో చెప్పండి? వీరు దేవుని పక్షంగా నిలబడ్డారు కనుక దేవుడు వారి పక్షంగా నిలబడ్డారా లేదా? అదే అంటున్నాను. నీవు దేవుని పక్షం అయితే నీ పక్షం ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతారు. కనుక దేవుడి కొరకు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని ప్రతినిధిగా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని పక్షముగా ఉంటావో దేవుడు నీ పక్షమైపోతాడు, నీకు సహాయం చేస్తూ వస్తాడు. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉంది కదా, నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే అర్థం ఏంటి? మనకు విరోధముగా ఎన్నో ఆయుధాలు రూపించబడతాయి. ఆయుధము అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి? ఆయుధము అంటే ఏంటంటే, కత్తి ఒక ఆయుధము, గన్ ఒక ఆయుధం, గొడ్డలొక ఆయుధం, బాంబులొక ఆయుధము, గన్స్ ఒక ఆయుధం. ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తాం మీరు చెప్పాలా? ఇతరులను చంపడానికి కదా, యుద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తారు? సైన్యం చేతిలో ఉంటే గన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు? శత్రువులతో పోరాడి యుద్ధం చేసి వారి మీద విజయాన్ని సాధించడానికి మనం ఆయుధాలు వాడతాం. ఇప్పుడు నీకు విరోధముగా అంటే నీతో పోరాడడానికి ఎన్నో ఆయుధాలు.
అయితే మనతో పోరాడడానికి ఎవరు మిషన్ గన్లు, స్టెన్ గన్లు, AK-47 పెట్టుకొని నిలబడరు. కాకపోతే నిన్ను పతనం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నీ పాపులారిటీని దెబ్బతీయడానికి, నీకున్నటువంటి పరువు ప్రతిష్టలను దిగదార్చడానికి, నేను ఇబ్బందులు పాలు చేయడానికి, సమాజంలో నిన్ను పలచన చేయడానికి, నేను గాయపరచడానికి, కృంగదీయడానికి నీకు విరోధముగా కొన్ని ఆయుధాలను సాతాను సృష్టిస్తాడు. నీకు విరోధంగా కొన్ని ఆయుధాలను సాతానుడు ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. నీవు నీతిమంతుడవైతే, యథార్థవంతుడవైతే, నీవు పరిశుద్ధుడవైతే, పవిత్రుడవైతే, భక్తిపరుడవైతే, నీ భక్తి సాతానుకు ఆటంకం కలిగిస్తే, నువ్వు ఒక ప్రభావవంతమైనటువంటి భక్తి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, శక్తివంతమైనటువంటి భక్తి జీవితం ఒకటి చేస్తూ ఉంటే, ఆత్మపూర్ణుడవై పూర్ణురాలువై దేవుని సమాజంలో నువ్వు నిలబడుతూ ఉంటే, నీ వలన కొంచెమైనా సరే సాతాను యొక్క రాజ్యానికి, సామ్రాజ్యానికి ఆటంకం కలుగుతుందని సాతాను భావిస్తే వాడు ఏం చేస్తాడో చెప్పండి? నీకు విరోధముగా కొన్ని ఆయుధాలను లేవనెత్తుతాడు. నీకు విరోధంగా కొన్ని ఆయుధాలు వచ్చేస్తాయి. నీ మీద నిందలు పాలు చేయడానికి కొన్ని, నిన్ను శ్రమలు పాలు చేయడానికి కొందరు, నేను అవమానాలు పాలు చేయడానికి కొందరు తయారైపోతారు. సాతాను అలా ప్రేరేపిస్తాడు కొందరు. నువ్వు దేవుని పనిలో నిమగ్నమైతే, దేవుని పరిచర్యలో నిమగ్నం అయిపోతే, దేవుని కార్యాల్లో నీవు నిమగ్నం అయిపోతే, దేవుని పక్షముగా నువ్వు నిలబడుతూ ఆయన పక్షంగా పోరాడుతూ ఉంటే, నీ మోరాలిటీని దెబ్బతీయడానికి, నీ ఫెయిత్ని దెబ్బతీయడానికి, నీ కాన్ఫిడెన్స్ని, స్ట్రెంగ్త్ని దెబ్బతీయడానికి సాతాను ఎప్పుడూ నిన్ను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇఫ్ యు ఆర్ స్టాండ్ విత్ ద గాడ్, ద డెవిల్ యాక్ట్ అగెయిన్స్ట్ యూ. దేవుని పక్షముగా నిలబడితే చాలండి. అందుకే మనం ఎంతోమంది పరిశుద్ధులను చూస్తూ ఉంటాం కదా, దేవుని కొరకు సమర్పించుకొని, త్యాగపూరితంగా ప్రార్థనకై ప్రతిష్ఠించుకొని, విశ్వాసంగా సువార్తకై ప్రతిష్ఠించుకొని దేవుని పనిలో నిమగ్నమై ముందుకెళ్తున్న వారికి నిందలు, అవమానాలు, శోధనలు, శ్రమలు, ఆటంకాలు ఎన్నో ఎక్కువ వస్తాయి కదా, అపార్థాలు ఎక్కువ వచ్చేస్తాయి. నీవు దేవుని పక్షపు వాడవైతే నీకు విరోధముగా గుంపుగూడు వారు కొంతమంది ఉంటారు. నెహెమ్యా దేవుని పనికి పూనుకున్నాడు. దేవాలయం కూలిపోయింది, యెరూషలేములో ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరికి చింత లేదు. నెహెమ్యాకు బాధ వచ్చేసింది. నెహెమ్యా ఏం చేశాడట చెప్పండి? నెహెమ్యా ఏం చేశాడట? రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని గోడలు కట్టడానికని బయలుదేరాడు. నెహెమ్యా గ్రంథము మీరు గమనించినట్లయితే, అక్కడ చూసినట్లయితే నెహెమ్యా చాలా బాధపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా. 2వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలం 25వ సంవత్సరంలో నీసాను మాసము రాజు ద్రాక్షారసము త్రాగవలని చూచుచుండగా, నేను ద్రాక్షారసము తీసుకుని రాజుకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖారము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో, ఏంటంటే చెప్పండి, అని రాజుతో ఆయన. ఈ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. నెబుకద్నెజర్ రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కూల్చేశాడు. ప్రాకారం అంటే యెరూషలేము పట్టణం చుట్టూ పెద్ద గోడ కట్టారు. ఊరి చుట్టూ గోడ. ఇప్పుడు మీ దేశంగా చైనా వాల్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంటుంది. అంటే చైనా దేశం చుట్టూ పెద్ద వాల్ కట్టారు. పాత రోజులు ఏం చేసేవారంటే, ఏదైనా ఊరు ఉంటే శత్రువు నుంచి కాపాడుకోవడానికి దాని చుట్టూ, మనం ఇంటి చుట్టూ గోడ కట్టినట్లుగా ఆ పట్టణం చుట్టూ, ఆ ఊరు చుట్టూ గోడ కట్టేవారు. అలాగే యెరూషలేము చుట్టూ కూడా పెద్ద ప్రాకారం, పెద్ద గోడ ఉంది, శత్రువులు దాడి చేయకుండా. ఆ యెరూషలేములో దేవాలయం ఉంది. నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే, ఆ దేవాలయాన్ని కూల్చేశాడు, ఆ ప్రాకారాన్ని, ఆ గోడను కూడా కూల్చేశాడు. ఇప్పుడు ఏది లేదు. ఆ సమాచారము అందరికీ తెలుసు. నెహెమ్యాకు మళ్ళొకసారి గుర్తుకొచ్చిందట. పాపం ఎవరో చెప్పారట, ఈ యెరూషలేము బాగా పాడైపోయింది, యెరూషలేముల యొక్క గుమ్మాలు పడిపోయి అగ్నిచేత కాల్చబడ్డాయి
అనే మాట ఎవరి దగ్గరకు వచ్చిందట? మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఎవరితో చెప్పారట? నెహెమ్యాతో చెప్పేసరికి నెహెమ్యాకి ఏమొచ్చిందట? దుఃఖం వచ్చేసింది. అది నెహెమ్యా యొక్క సొంత ఇల్లా? నెహెమ్యా కట్టుకున్న గృహమా? నెహెమ్యా యొక్క ఇంటి గోడలా? కావు కదా. అయినా సరే నా దేవుని మందిరము, నా పితరుల సమాధులుండు స్థలము, పట్టణము, నా దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణము పాడైపోయింది, అగ్నిచేత కాల్చబడింది, ఆ గోడలన్నీ కూల్చివేయబడ్డాయి. నేను ఎలా సంతోషించగలను? ఎలా ఆనందించగలను? దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, దేవుని ఉద్దేశంలో నెరవేర్చబడే పరలోకపు సియోనికి ప్రతిబింబమైన యెరూషలేము పట్టణము, అది పాడైపోయింటే నేను ఎలా ఆనందించగలను అని దుఃఖాక్రాంతుడైపోయి నెహెమ్యా ఏం చేస్తున్నట్ట? బాధపడుతున్నాడు. ఈయనకు డ్యూటీ ఏంటంటే రాజుగారికి ప్రతిరోజు ద్రాక్షారసం అందించే డ్యూటీ. ఈయనకి ఏం డ్యూటీ? రాజుగారి దగ్గర వివిధమైన వ్యక్తికారులుగా భక్షకారులు, పానదాయకుల అధిపతి, అంటే రాజుగారికి భోజనాన్ని ఏర్పరిచేది ఒక బృందం, కావలసినటువంటి డ్రింక్స్ సప్లై చేసేది ఒక బృందం. అంటే పనివారు రకరకాల కేటగిరీస్ ఉంటాయి. సెక్యూరిటీ వాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో నెహెమ్యాకి డ్యూటీ ఏంటంటే ఎవ్రీడే రాజుగారికి ఏం అందించాలట? ద్రాక్షారసం. ప్రతిరోజు అందిస్తున్నాడు. కానీ ఈ రోజుకి నెహెమ్యా యొక్క ముఖం మాడిపోయింది. సంతోషంగా లేడు, ఆనందంగా లేడు. రాజుగారు గుర్తుపెట్టేశారు. ఏం నెహెమ్యా, మునుపట్లాగా లేవు ఏంటి? మాడిపోయావు. నీ ముఖంలో సంతోషం లేదు, విచారంగా అనిపిస్తుంది. జ్వరం వచ్చిందా? వ్యాధి వచ్చిందా అని అడుగుతున్నాడు రాజుగారు. అప్పుడే నెహెమ్యా అన్నాడు, చెప్పండి, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయినా, యెరూషలేం పాడైపోయింది, నాకు ఆనందంగా లేదు రాజా అన్నాడు. వెంటనే రాజుగారు ఏమన్నారంటే, సరే నీ ఇష్టం, నీకేం కావాలి చెప్పు అంటే, ఏం లేదు, నాకు కొంచెం డబ్బులు, నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఆ దేవుని పట్టణాన్ని, ఆ దేవుని ప్రజలుండు పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని నేను తిరిగి కడతా చెప్పాడు. ద జెరూసలేం హ్యాస్ టు బి రీబిల్ట్. యెరూషలేము తిరిగి కట్టబడాలి, ప్రాకారములు మరలా కట్టబడాలి. బికాస్ the plans of the God has to be executed there, because the Messiah has to come and crucified in the Jerusalem. So many prophecies has to be fulfilled in Jerusalem. యెరూషలేములో ఇక్కడ నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. మెస్సియా రావాలి, సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. దేవుని ఉద్దేశాలు ఇంకెన్నో నెరవేర్చబడాల్సినటువంటి స్థలం యెరూషలేం. పాడైపోతే ఎట్లా? కాబట్టి తిరిగి కట్టబడాల్సిందే. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. అది దేవుని యొక్క ఉద్దేశం, చిత్తము. దేవుడు నెహెమ్యాను ఏర్పరచుకున్నాడు, ప్రేరేపించాడు, తీసుకొచ్చాడు. నెహెమ్యా వచ్చేసాడు. చూడండి, నెహెమ్యా ఇప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు. సంఘం పాడైపోయింది, ప్రజలు పాడైపోయారు అన్నప్పుడు పాడైపోయిన దాన్ని తిరిగి కట్టడానికి నెహెమ్యాలు కావాలి. ఈ రోజుల్లో మనం చూస్తుంటే చాలా చర్చెస్లో ఏమండి ప్రజలు తగ్గిపోయి కొన్ని సంఘాలు క్లోజ్ చేసేసి, చర్చెస్ క్లోజ్ చేసేసి చూస్తూ ఉంటాం కదా. చూసారా, ఫారెన్ కంట్రీస్ చర్చిలు అమ్మకాలకు వచ్చేసాయి. ఏమండి ఫారెన్ కంట్రీస్లో చర్చెస్ ఏమొచ్చాయి? లీజులకి ఇస్తున్నారు. అప్పట్లో పెద్ద పెద్ద చర్చిలు కట్టారు. ఇప్పుడు వాటిని దేనికైనా సరే కాన్ఫరెన్స్ హాల్స్కో లేకపోతే కొన్నిటికి బార్ అండ్ రెస్టారెంట్స్కో లీజ్కి ఇచ్చేస్తున్నారు. బికాస్ ద పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు వర్షిప్ ద గాడ్ ఇన్ ద చర్చ్. గ్రాడ్యువల్లీ ద క్రిస్టియన్స్ ఆర్ రెడ్యూసింగ్. క్రమక్రమంగా క్రైస్తవులు ఏమైపోతున్నారు విదేశాల దగ్గర. ఈవెన్ ఇన్ ఇండియా, మన దగ్గర కూడా కొన్ని చూస్తూ ఉంటాను. చర్చిలు తెరిచి కట్టి మూతేసిన ఎన్నో ఉన్నాయి. నేనేమంటానంటే, పాడైపోయిన స్థలములను బాగు చేయుటకు లేచే ప్రతి వ్యక్తి ఒక నెహెమ్యానే. ప్రాకారములు కూలిపోయినప్పుడు తిరిగి కట్టడానికి పూనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక నెహెమ్యానే. సంఘం పాడైపోతుంది, పరిచర్య పాడైపోతుందని చూస్తూ ఊరుకునేవాడు కాదు నెహెమ్యా. నా దేవుని సంఘం పాడైపోయింది, నా పరిచర్య పాడైపోతుంది, నా దేవుని ప్రజలు పాడైపోతున్నారు, సేవా దర్శనం పాడైపోతుంది అని నిద్ర లేకుండా కన్నీరు విడిచి దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు దుఃఖపడే నెహెమ్యాలు దేవుడికి కావాలి. నాకెందుకులే అని చాలామంది పట్టించుకోరు కదా. ఆ మందిరం ఎటుపోతే మాకేంటి, ఆ పరిచర్య ఎడిపోతే మాకేంటి, ప్రజలు ఎడిపోతే మాకేంటి, సేవ ఎడిపోతే మాకేంటి, దర్శనం ఎడిపోతే మాకేంటి
అని చాలామంది చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు, పట్టించుకోరు. దే డజంట్ బాదర్ అబౌట్ ద విజన్ అండ్ ద మిషన్ ఆఫ్ ద గాడ్. బట్ సమ్ పీపుల్ విల్ బీ దేర్ లైక్ నెహెమ్యా హూ బాదర్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్ అండ్ విజన్ ఆఫ్ ద గాడ్. నెహెమ్యా లాంటి కొందరు ఉంటారు, సమర్పించుకుంటారు, దేవుని కొరకు నిలబడతారు, ప్రాకారాలు కట్టడానికి పూనుకుంటారు, కూలిపోయిన గోడలు నిలబెట్టడానికి పూనుకుంటారు, కాల్చబడిన దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకుంటారు. కానీ ఎవరైతే నెహెమ్యాలాగా నిలబడతారో, ఎవరైతే నెహెమ్యాలాగా దేవుని పరిచర్యకే ప్రతిష్ఠించుకుంటారో, ఎవరైతే నెహెమ్యాలాగా గోడలు తిరిగి కట్టడానికి పూనుకుంటారో, మనం అనుకుంటాం వాళ్ళు ఎంతో అదృష్టవంతులు, దేవుడు వారిని దీవిస్తాడు అనుకుంటాం. నిజమే, దీవిస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని పనిని చేద్దామో, పాడైపోయిన స్థలములను బాగు చేద్దాము, దేవుని మందిరాన్ని తిరిగి కడదాము అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో నీకు కొందరు ఎదురవుతారు. ఎవరో తెలుసా? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. నెహెమ్యా చాప్టర్ 4 and verses 1. నెహెమ్యా 4:1. మేము గోడగట్టుచున్న సమాచారము విని సన్బల్లటును మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా, బలులర్పించి బలపరచుకొందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునను అట. ఏంటంటే చెప్పండి, వారి రాతి గోడ. ఈయనదో శక్తిని కూడా చేసుకొని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని కొన్ని డబ్బులు సమకూర్చుకొని వచ్చి పడిపోయిన ప్రాకారాన్ని కడతా ఉంటే ఇద్దరు బయలుదేరారు. ఎవరు? టోబియా, సన్బల్లట్టు అనే ఇద్దరు బయలుదేరారు. వీళ్ళతో ప్రయాసపడి ఒక రాయి ఒక ఇటుక ఖర్చుపడి పేర్చి అందరిని పోగేసి సమాజంగా అయ్యా రాయా దేవుడు పని చేద్దాం, అయ్యా రాగా దేవుని మందిరాన్ని కడదాం, యెరూషలేం పాడైపోయింది దాన్ని నిర్మిద్దాం అని చెప్పి అందరినీ బతిలాడి బామాలు తీసుకొచ్చి పనిలో పెట్టి కడతా ఉంటే బయట నుంచి ఒక ఇద్దరు వచ్చి అంటున్నారు. ఏమన్నారు చెప్పండి? ఈ యూదులు తమంతట తాము ఈ పని ఒక దినమందే ముగిస్తారా అని ఏమన్నారు? దుర్బలులైన ఈ యూదులు అట. ఏంటంటే చెప్పండి, దుర్బలులు అంటే ఏమాత్రము బలము లేదు, అధికారము లేదు, శక్తి లేదు. సమాజంలో మీరు త్రోసివేయబడ్డారయ్యా. బబులోను రాజు వచ్చి మీ గాలి మొత్తం తీసాడుగా, చెరబట్టకపోయాడుగా. ఎవడు మిగిలాడు ఇక్కడ? ముసలోళ్ళు ముతుకోళ్ళు తప్పితే ఇంకెవడున్నాడు? ఈ యెరూషలేములో పేదోళ్ళు తప్పితే. మీకు అధికారం ఉందా, హోదా ఉందా, ధనం ఉందా, ఐశ్వర్యం ఉందా, శక్తి ఉందా? ఏముంది? దుర్బలులు మీరు, శక్తిహీనులు మీరు, చెరలోనికి వెళ్ళిపోయిన వారు మీరు. మీరొచ్చి ఈ పెద్ద పట్టణం యొక్క గోడ మీరు కడతారా అని, బలులు అర్పిస్తారా, గోడను కట్టి ముగిస్తారా అని అపహాస్యం చేశారట. ఏం చేశారట చెప్పండి? వెకిలి నవ్వు నవ్వారు, క్రిటిసైజ్ చేశారు, వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ టోబియా అనేవాడైతే ఇంకో అడుగు ముందుకేసాడట. వీళ్ళు రాతి గోడ కడుతున్నారు కానీ నక్కొచ్చి ఎగిరి దూకింది అనుకో దేని మీద, ఆ గోడ మీదకి నక్కెక్కితే ఏమైపోయిందట. అది అంటే ఎంత వీక్గా బిల్డ్ చేస్తున్నారు గోడని అంటున్నాడు కదా. అంటే ఎంత హ్యూమిలియేషన్ మీరు గమనించండి, ఎంత అపహాస్యం, ఎంత వెకిలి నవ్వు, ఎంత వ్యంగ్యం, ఎంత వెటకారం. ఏమంటే అంత పెద్ద రాతి గోడ నక్కెక్కుతా అంటే మీరు ఇట్లాంటి వీక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు చేసే పని ఏమాత్రం మిగులుతుంది అన్నారు. అపహాస్యం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు టోబియాలు ఉన్నారు, ఈ రోజు కూడా టోబియాలు ఉన్నారు. ఆ రోజు సన్బల్లటులు ఉన్నారు, ఈ రోజు కూడా సన్బల్లటులు ఉన్నారు. నేటి సన్బల్లటులు, నేటి టోబియాలు కూడా ఉన్నారు. ఎవడైనా కష్టపడి దేవుని పని చేస్తూ ఉంటే వాని మీద జోకులు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ తెలిగిందిలే, వీళ్ళు చర్చి కట్టినట్టేలే, వీళ్ళు పరిచర్య చేసినట్టేలే, ఈ సంఘం పెరిగినట్టేలే, ఈ ప్రార్థనకి జవాబు వచ్చినట్టేలే అని అపహాసించి గేలి చేసి అవమానపరిచి తృణీకరించేవారు. నేటి దినాల్లో కూడా ఉంటారు కదా. ఎన్నో సంఘాలని మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది సేవకుల్ని విమర్శిస్తున్నారని చూస్తూ ఉంటాం. ఎంతో సేవకులను క్రిటిసైజ్ చేస్తూ, పరిచర్యలను నిందిస్తూ, అవమానిస్తూ, తృణీకరిస్తూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవారిని ఎంతోమందిని చూస్తుంటాం. అన్యజనులు ఎదుట మనల్ని అవమానపరిచేవారిని చూస్తూ ఉంటాం.
క్రిస్టియన్ కమ్యూనిటీని క్రిస్టియన్సే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఏమనంటే మేము సత్యం ప్రకటిస్తున్నాం అంటారు. నిజంగా నాకు అర్థం కాదు, చాలామంది ఏమంటారంటే దే క్రిటిసైజ్ దేర్ ఓన్ కమ్యూనిటీ. సొంత కమ్యూనిటీని ఏం చేస్తారు చెప్పండి? క్రిటిక్స్ చేస్తారు. ఎవడైనా ఒక చిన్న పనికి పూనుకున్నాడు అనుకోండి, ఇక వాడిని విమర్శల దాడి మొదలైద్ది కదా. ఎవడైనా సరే ఈ వారం సువార్త ప్రకటిద్దామంటే పెద్ద దిగొచ్చారులే, ఓ ప్రార్థన చేసుకుందామంటే పెద్ద దిగొచ్చారులే, ఓ సువార్త కూడికంటే దిగొచ్చారులే. నువ్వు ఏదైనా చెప్పు, సపోర్ట్ చేసే సిస్టమ్ తక్కువ, క్రిటిసైజ్ చేసే సిస్టమ్ ఎక్కువ. You always remember, when you are committed to the work of the God, if you are stand alone with the God, then you have to face so many criticism. చాలా విమర్శలు నువ్వు ఎదుర్కోవాలి. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి చెప్తున్నాను, ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే దేవుని పనికి మీరు పూనుకుంటే, దేవుని పరిచర్యకై మీరు నిలబడితే, దేవుని పని చేద్దామనే తలంపు మీలోనికి వచ్చి మీరు పని ప్రారంభిస్తే, మిమ్మల్ని కూడా గేలి చేసేవారు, తృణీకరించేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు వస్తారు. అయితే యూ హ్యావ్ టు ఇగ్నోర్ దెమ్. మీరేం చేయాలి చెప్పండి? ఇగ్నోర్ చేయాలి, విడిచిపెట్టాలి. చెవినకి ఎక్కించుకోవద్దు, మనసులోకి తీసుకోవచ్చు. చెవిన పడే ప్రతి మాట నువ్వు మనసులోకి తీసుకుంటే గాయపడతావు, పని చేయలేవు. ఏం చేయాలో? ఈ చెవిలో విడిచిపెట్టాలి అంతే. యేసు ప్రభువుని విమర్శించారు, పౌలుని విమర్శించారు, పేతుని విమర్శించారు, మోషేని విమర్శించారు, ఏలియాని విమర్శించారు, ఎలీషాని విమర్శించారు, దావీదుని విమర్శించారు, ఇర్మియాని విమర్శించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని పనికి పూనుకున్న ప్రతి వ్యక్తిని విమర్శించారు, గేలి చేశారు, అవమానించారు, అపహసించారు, తృణీకరించారు, ద్వేషించారు. కానీ ఎవ్వరు కూడా వారి పనిని విడిచిపెట్టలే, విమర్శల మీద దృష్టి పెట్టలే, నిందల అవమానాల మీద దృష్టి పెట్టలే. మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉన్నాడు, పని చేసేవారు చేస్తూ చేస్తూ చేస్తూ, నిందించిన వాడు ఎడిపోయాడో తెలియదు, చేసిన వారు మాత్రం శిఖరం మీద నిలబడ్డారు. దేవుని పనిని కొనసాగించిన వారు శిఖరం మీద నిలబడ్డారు, నేటి తరానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. కానీ నిందించిన వాడు ఎడిపోయాడు, వాడు ఏ పాత్రలో ఏ మూలకున్నాడో మనకు తెలియదు. కాబట్టి ప్రియ జనాంగమా, బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక నెహెమ్యా వలె కూలిపోయిన ప్రాకారములను కట్టేవాడవా? నేను నిందించే వారి విషయంలో, తృణీకరించే వారి విషయంలో, అపహసించే వారి విషయంలో, ద్వేషించే వారి విషయంలో నువ్వు మౌనముగా ఉంటే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. త్రోసివేసిన సన్బల్లట్ ఎడిపోయాడో తెలియదు, అపహసించినటువంటి టోబియా ఎడిపోయాడో తెలియదు. కానీ యెరూషలేము ప్రాకారం మాత్రం నిలబడింది, కట్టబడింది. కట్టిన నెహెమ్యా నేటి వరకు నిలిచాడు. ఇప్పుడు నెహెమ్యాకు విరోధంగా ఆయుధాలు పోగుపడ్డాయి కదా, పడ్డాలేవా? అపహసించారా లేదా? అవునా? కానీ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆఖరికి ఏం చేశారు? నెహెమ్యాని చంపడానికి ప్రయత్నం చేశారు. దే హ్యావ్ ప్లాన్డ్ టు కిల్ నెహెమ్యా కదా. నెహెమ్యాని ఏం చేశారట చెప్పండి? 6వ అధ్యాయం ఆరంభ వచనం నెహెమ్యా గ్రంథం. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలవక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను గట్టి ఉండగా, సన్బల్లటును, టోబియాను, అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్లటును గేషేమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి, ఓనో మైదానమందున గ్రామములో ఒక దాని దగ్గరకు మనము కలుసుకొని రండని నా యొద్దకు వర్తమానము పంపిని. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నెహెమ్యా పని ఆపట్లే. ద్వేషించారు, రాజుగారికి ఉత్తరాలు రాశారు, పని వాళ్ళని ఆటంకపరిచారు, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా సరే నెహెమ్యా వాజ్ నెవర్ స్టాప్డ్ టు రీబిల్డ్ ది కన్స్ట్రక్షన్. ఇక అనుకున్నారు, నెహెమ్యా ఉంటే పని చేసేటట్టు ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి నెహెమ్యాని చంపేద్దాం అని చెప్పి ఒక ప్లాన్స్ ప్రిపేర్ చేశారు కదా. ఏమన్నారు? నెహెమ్యా నీతో మాట్లాడాల్సి ఉంది, వీ నీడ్ టు డిస్కస్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం, యూ ప్లీజ్ కమ్ అని ఒక ప్లేస్ ఓనో అనేటువంటి మైదానాన్ని చూస్ చేశారు. నెహెమ్యాకు అర్థమైపోయింది, అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు. కాబట్టి ఏమన్నాడు చెప్పండి నెహెమ్యా? అందుకు నేను చేయను పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపవలెను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని అట.
ఎట్లయినా నెహెమ్యాను చంపడానికి ప్రయత్నించాను. నెహెమ్యాకు తెలిసింది, అర్థమైంది. లేదు లేదు, నేను రాను, నేను చేసే పని చాలా గొప్పది, దాన్ని విడిచిపెట్టి ఎందుకు రావాలి నేను అని చెప్పి నెహెమ్యా తప్పించుకున్నాడు. అక్కడైనా ఊరుకున్నారా? ఇంకో ప్లాన్ వేశారు చంపడానికి. అక్కడ తప్పించుకున్నాడు. అంటే నెహెమ్యాకు విరోధముగా ఎన్నో ఆయుధములు రూపించబడ్డాయి. కానీ ఏ ఆయుధమైన వర్ధిల్లిందా? సన్బలుటు వర్ధిల్లాడా? లేదు. టోబియా వర్ధిల్లాడా? లేదు కదా. గెషేము అనేటువంటి వ్యక్తి వర్ధిల్లాడా? లేదు. కానీ అదేంటో క్రిస్టియన్సే ఆపోజిట్ అవుతారు కదా. క్రిస్టియన్స్కి ఎవరు ఆపోజిట్ అవుతారు? క్రిస్టియన్స్ ఎవడో కాదు, బయటోడు కాదు. మనోళ్ళు చేసే పనిని మనోళ్ళే చేయనీరు. ఇది చాలా విచిత్రం. యూ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ ద గాడ్. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ యూ. ఐ ఆల్వేస్ ప్రే టు ద గాడ్. నేను ఎప్పుడు కూడా దేవునికి ఒక ప్రార్థన చేస్తాను. ఏంటంటే, ప్రభువా, ఇఫ్ ఎనీబడి ఈజ్ దేర్ ఇన్ యువర్ విల్, ఐ షుడ్ నాట్ యాక్ట్ అగెయిన్స్ట్ దెమ్. ఐ షుడ్ నాట్ యాక్ట్ అగెయిన్స్ట్ దెమ్. దట్ ఈస్ మై సిన్సియర్ ప్రేయర్ టు ద గాడ్. నేను చాలా సిన్సియర్గా హృదయపూర్వకంగా చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఒకవేళ ఎవరైనా ఏ వ్యక్తి అయినా నీ చిత్తానుసారముగా సేవ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకముగా నేను ఎప్పటికీ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, ఆలోచించకూడదు, వ్యతిరేకమైనటువంటి క్రియలేది చేయకూడదు అనేది నా యొక్క ప్రార్థన. యూ షుడ్ బి ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ. మీరు అట్లే ఉండాలి. ఉదాహరణకు చెప్తాను. గాడ్ హ్యాస్ చూజన్ డేవిడ్ యాజ్ ఎ కింగ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు దేశం అంతటికి తెలుసా తెలీదా? రాజుగా దావీదుని అభిషేకించడం తెలుసుగా? తెలుసు. దావీదును కోరుకున్న సంగతి సౌలుకు తెలుసా? తెలుసు. యోనాతానుకు తెలుసా? తెలుసు. మిగిలిన ఇశ్రాయేలు సైన్యానికి తెలుసా? తెలుసు. అందరికీ తెలుసు. అది దేవుని చిత్తమని తెలిసి కూడా సౌలు ఏం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా పోరాడాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. మరి సౌలు విజయమయ్యాడా? సౌలు విజయవంతమయ్యాడా? కాలేగా. అయ్యాడా? లే. దావీదే గెలిచాడు, సౌలు ఓడిపోయాడు. దేవుని చిత్తం ఇది. ఇతడు దేవుడు ఏర్పరుచుకున్న మనుష్యుడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని కార్యము అని ముందు నువ్వు గుర్తించినట్లయితే ఆ కార్యానికి నీ వలన ఏ ఆటంకము కలగకూడదు. ఆ కార్యానికి నీ వలన ఏ ఆటంకము కలగకూడదు. నువ్వు ఒక అడ్డుబండగా ఉండొద్దు, నువ్వు ఒక అడ్డురాయిగా ఉండొద్దు. నువ్వే అడ్డుబండ అయితే ఎలా? నువ్వే అడ్డురాయి అయితే ఎలా? నువ్వే ఆటంకం అయితే ఎలా? సౌల్లాగా అడ్డుపడతావా? సౌల్లాగా ద్వేషిస్తావా? సౌల్లాగా చంపడానికి ప్రయత్నిస్తావా? The Saul knows that David was anointed as the king of Israel. He is the future king. He is going to be king. He is going to rule the nation of Israel in future by the anointing of the God. ఇదన్నీ తెలిసి కూడా సౌలు ఎంత మూర్ఖ ప్రయత్నం చేశాడో. అందుకనే నాకు కూడా అదొక భయం ఉంటుంది. వీ షుడ్ నాట్ యాక్ట్ అగెయిన్స్ట్ ద విల్ అండ్ ద చూజన్ పీపుల్ ఆఫ్ ద గాడ్. మనం కూడా ఎప్పుడు ఏం చేద్దాం చెప్పండి? దేవుడు ఏర్పరచుకున్న వారికి, దేవుని చిత్తంలో ఉన్న వారికి ఎప్పటికి వ్యతిరేకంగా బహుశా కొన్ని రోజులు నువ్వు ఆటంకపరుస్తావేమో, ఇబ్బంది పరుస్తావేమో, గాయపరుస్తావేమో, తృణీకరిస్తావేమో, కానీ అంతిమంగా విజయం మాత్రం దేవుడు ఎన్నుకున్న ప్రజలదే, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులదే. కాబట్టి ప్రియులారా, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది దేవుని పని, అదేమో మన ఇల్లు కట్టేది కాదు. దేవుని పనిలో వేలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాల్లో మనం ప్రణాళికలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. నీ సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఇటుక అటు, ఒక కిటికీటు, ఒక గోడటు, ఒక గోడిట అయితే పర్లే, కూల్చి మనం కట్టేయచ్చు. కానీ దేవుని పని, దేవుని ప్రాకారంలో కట్టే పని, దాంట్లో మనం ఎప్పటికీ ఇంటర్ఫీరెన్స్ అవ్వద్దు. యూ హ్యావ్ టు సపోర్ట్, బట్ యూ షుడ్ నాట్ ఇంటర్వెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ద గాడ్ అండ్ షుడ్ నాట్ అపోజ్ ద వర్క్ ఆఫ్ ద గాడ్. యూ షుడ్ నాట్ డిస్టర్బ్. మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, పాడు చేయొద్దు, ఏం చేయొద్దు. మీరు బాగా గమనించండి, చరిత్రలో ఎవరైనా దేవుని పనికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు ఎవరైనా సరే బ్లెస్ అయినట్లుగా, ప్రాస్పర్ అయినట్టుగా మీరు గమనించారా? మీరు చెప్పండి, గమనించారా? లేదు. చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే
వాక్యం వింటున్నారు, తెలియదని కాదు, తెలుసు, వింటారు, కానీ మరి ఎందుకో ప్రవర్తనలో చూపించరు, పరివర్తనం చెందరు, మనసు మార్చుకోరు. ఇలా ఉండకూడదు కదని ఆలోచనలోకి రారు. అది చాలా డేంజరస్. అదేంటి చెప్పండి? ఏ ట్రూ క్రిస్టియన్ ఈజ్ అ క్రిస్టియన్ హూ యాక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రవర్తించువాడే నిజ క్రైస్తవుడు. అది కాబట్టి నా సిన్సియర్ ప్రేయర్స్ ఎప్పుడు అట్లనే ఉంటాయి కదా. నేను ఎప్పుడు అట్లనే ప్రార్థన చేసుకుంటాను. అసలు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, మంచోళ్ళ, చెడ్డోళ్ళ, ఐ డోంట్ బాదర్ అబౌట్ ద పీపుల్ హూ దే ఆర్. ఐ డోంట్ బాదర్ అబౌట్ వాట్ ఈస్ ద టోటల్ స్టేటస్ ఆఫ్ దెమ్. వాళ్ళ జ్ఞానవంతుల, జ్ఞానం లేనివారా, తెలివి తక్కువలా, తెలివిగలరా, పేదోళ్ళ, ఘనవంతుల, ఐశ్వర్యవంతుల, ఐ డజంట్ బాదర్ అబౌట్ ద పీపుల్. ఐ డజంట్ థింక్ అబౌట్ దేర్ సోషల్ స్టేటస్. బట్ వెదర్ ద గాడ్ ఈజ్ చూజన్ దెమ్ ఆర్ నాట్ ఈజ్ టు మ్యాటర్ టు అస్. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడా లేదనేది మనకు ముఖ్యం. ప్రభు వారికి పని అప్పచెప్పాడా లేదా అనేది మనకు ముఖ్యం. ప్రభు చిత్తానుసారంగా వారు పని చేస్తున్నారా లేదా అనేది మనకు ముఖ్యం. ఒకవేళ వారు ప్రభు చిత్తానుసారమైన సేవ చేస్తూ ఉంటే వీ హ్యావ్ టు ఫాలో దెమ్, బట్ వీ షుడ్ నాట్ ఆబ్జెక్ట్ దెమ్. వాళ్ళు దేవుని చిత్తానుసారమైన పని చేస్తే యూ హ్యావ్ టు సపోర్ట్. యూ హ్యావ్ టు సపోర్ట్ కింగ్ డేవిడ్. యూ హ్యావ్ టు సపోర్ట్ నెహెమ్యా. యూ హ్యావ్ టు సపోర్ట్ ఎజ్రా. ఎజ్రాని సపోర్ట్ చేయాలి, కానీ అపోజిట్ చేస్తే ఏం ఉపయోగం? నెహెమ్యాని సపోర్ట్ చేయాలి, అపోజిట్ చేస్తే ఉపయోగం. దావీదుని సపోర్ట్ చేయాలి, అపోజిట్ చేస్తే ఏం ఉపయోగం? ఏమండి, వాళ్ళందరూ దేవుని పనిలో ఉన్నారు, వాళ్ళ వెనక తలిగి మనం పోవాలే కానీ. ఏమండి, వీ షుడ్ నాట్ అన్ అబ్స్టకిల్ అండ్ ఆబ్జెక్ట్ టు ది విల్ ఆఫ్ ద గాడ్. దేవుని పనికి అడ్డుబండలుగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఏమండి, యేసు ప్రభు కూడా ఏందట చెప్పండి? మూలరాయి. దానికి తగిలిన వాడు ఏమైపోతాడట? పడిపోతాడు. నేను చెప్పేది ఒకటే, ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎవరైనా సరే ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవాలి. వైజ్గా ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి, ఆత్మీయ దృక్కోణములు ఆలోచించండి, దేవుని వాక్యానుసారముగా ఆలోచించండి. మొదట నీవు దేవుని పనిలో ఉంటే నీకెంతమంది వ్యతిరేకం వచ్చినా ఎవడు నీ ఎదుట నిలవలేడు. అది గుర్తుపెట్టుకో. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? నువ్వు దేవుని చిత్తానుసారమైన పని చేస్తుంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందెళ్తుంటే నీకెంతమంది వ్యతిరేకం వచ్చినా, నీకెంతమంది వ్యతిరేకంగా గుంపు కూడినా వారిని నేమీ చేయలేరు అనే విశ్వాసంతో, ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళంతే. అన్న, నేను ఈ పని చేస్తున్నాను, నన్ను తిట్టేవారు ఎక్కువయ్యారు, దూషించేవారు ఎక్కువయ్యారు, ద్వేషించేవారు ఎక్కువయ్యారు, తృణీకరించేవారు కంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవద్దండి. సౌలు కూడా రాజు అయినప్పుడట సౌలుని ఏమన్నారట చెప్పండి? దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. మొదటి సమూయేలు 10:25. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. తర్వాత ఏమైందంటే, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు ఏమైనాడు చెప్పండి? చెవిటివాడైనట్టుగా ఊరకుండాను. అది దేవుడు సౌలును ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఏర్పరిచాడు. ద సామ్యూయల్ యాజ్ అనాయింటెడ్ ద సౌల్ యాజ్ ద కింగ్ ఆఫ్ ది ఇజ్రాయెల్. సమూయేలు సౌలును ఇశ్రాయేలు దేశపు రాజుగా అభిషేకించాడు. హోల్ నోషన్ నోస్ దాట్ ద సౌల్ యాజ్ అనాయింటెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెల్. దేశం మొత్తం తెలుసు, సమూయేలు అంటే ప్రవక్త వచ్చి అభిషేకిస్తే రాజ్య పరిపాలన పద్ధతి పెట్టుకుని ఈరోజు నుంచి సౌలు గారు రాజు, ఆయన పాట మనం విందామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంటే, ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటే, దేవుని హృదయం యొక్క ప్రేరణ చేతను పొందిన వాళ్ళు, దేవుని అభిషేకం పొందిన కొందరేమో సౌలే రాజు, ఈయన దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పి కొందరు ఆయన వెంట వెళ్ళారట. కానీ పనికి మాలిన కొందరు, ఎవరట చెప్పండి వీళ్ళు? పనికి మాలిన కొందరు ఏమంటే, ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని అతని నిర్లక్ష్యం, ఇగ్నోర్ చేశారట.
ఆ పెద్ద దిగొచ్చాళ్లే, ఇంతమంది ఉండగా ఈయన పెద్ద గొప్ప, ఫిలిస్తీన్ నుంచి మనల్ని కాపాడతాడా? అంత శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, బలం ఉందా? పనికి మాలలో దే డోజంట్, వాళ్ళకి ఏ పని చేయరు, కూర్చొని ఇతని వెకిలిగా నవ్వడము, వేరొకరిని విమర్శించడము, తృణీకరించడం, ఇదే పని, ఇంకా ఏ పని పెట్టుకోరు కొందరు కదా. కొందరు ఉంటారు ఊరికి ఇతరులను కామెంట్ చేయడమే పని, వాళ్ళట్లా వీళ్ళిట్లా, అదట్లా ఇది ఇట్లా అని. పనికి మాలిన వారు కొందరు ఏం చేశారట, సౌలుని నిర్లక్ష్యపరిచారట. ఇప్పుడు సౌలు రాజు, సౌలు దగ్గర బలం ఉంది, సౌలు వెంట కూడా సైన్యం ఉంది. తలుచుకుంటా పనికి మాలిన వారి యొక్క ఎముకలను విరిచి చెట్టుకు వేలాడదీయగలడా లేడా? మీరు చెప్పండి, చేయగలడా లేడా? చేయగలడా కదా. 2 నిమిషాల పని ఎవరికే? యారా రాజునైన నన్నే ఎగతాళి చేస్తారా, గేలి చేస్తారా? ఎవడక్కడ? పట్టుకొని రండి, చెమడాలు వలవండి, చెట్టుకి వేలాడదీయండి, కింద ముళ్ళకంప పెట్టండి, మంట పెట్టండి, తేనె తీగలు వదలండి, ఒంటికి తేనె పూసి చీమలను వదలండి అని ఎన్ని రకాల పనిష్మెంట్స్ అయినా ఇవ్వచ్చు. కానీ సౌలు ఏం చేసిందట? ఏమైందట? చెవిటి వాడైనట్టుగా ఊరకుండినంటే, పనికి మాలోళ్ళంతా వాగుతూనే వాని మాటలు మనం పట్టించుకుంటే మనం ఆగమైపోతాం, మనకెందుకని వెళ్ళిపోయిందట. చెవిటి వాడే ముందు శంఖం ఊదినట్లు అనే సామెత తెలుసుగా మీకు. వాడి చెవిటోడు వాడి ముందు రకరకాలుగా ఎన్ని రకాలుగా వాయిద్యం వాయించడం వానికి నా సంగీత మాధుర్యం ఏమైనా వినపడుతుందా? ఏం వినపడదు. ఊది బుగ్గలను కూడా మీద తప్పితే ఆడికేం రాదు. అట్లా సౌలు కూడా ఎవ్వడే మాట పట్టించుకోలేదట. ఈ చెబుతూ నేను ఏం చేసినట్ట, ఆ పనికి మాలిన వాళ్ళందరూ ఎడిపోయారో ఎవడికి తెలియదు, కానీ సౌలు అయితే ఇశ్రాయేలు దేశానికి ఏమైపోయాడు? రాజు. ఆత్మీయ జీవితంలో ఇది నేర్చుకోండి, బాగా పాఠాలు నేర్చుకోవాలి మీరు. విమర్శలు వచ్చినప్పుడు, తృణీకరించినప్పుడు, గేలి చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు, త్రోసివేసినప్పుడు మన వైఖరి ఎట్లుండాలా? చెవిటివారుగా ఉండాలి. హృదయానికి తీసుకోవద్దు. హృదయానికి టచ్ అయిందంటే కటమే, ఇంకా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. హృదయానికి టచ్ అయిపోతే ఏమైపోతావు? నీ పని మీద నువ్వు ఫోకస్ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా హృదయంలోకి తీసుకురావద్దు ఏ మాటను, వదిలేసాలి దాన్ని. దాని గురించి ఆలోచించారు. కొందరు కూడుగుడ్డు బొదిగినట్టు బతుకుతారు కదా, ఏమంటే పొదిగి 21 రోజులు 30 రోజులు పొదుగుతూ ఉంటారు అనమాట మాట మీద. ఏమంటే గుడ్డు మీద కోడి బొదిగినట్టుగా పొదిగి పిట్ట గూడు అంటారు వచ్చిన, తల మీద పిచ్చుక గూడు కట్టినట్టుగా ఆలోచనలన్నీ ఒక గూడులా గట్టుకపోతాయి. అంతే. కూరలు ఉప్పేసిన, తాలింపేసిన, ఇదే ఇక ఆ క్రమంలో ఉప్పు ఎంత ఎత్తాను, చక్కెర ఎంత ఎత్తాను ఏమండి అనేది మనం మర్చిపోతాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నిన్నెంతమంది విమర్శించిన నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు ఆ విమర్శలన్నింటినీ వదిలేసేయండి. హృదయానికి చేర్చుకోకండి. మీ ముందు ఏ దర్శనం ఉందో, మీ ముందు ఏ ప్రణాళిక ఉందో, మీ ముందు ఏ పని ఉందో, ఏ పరిచర్య ఉందో దాన్ని నెరవేర్చడానికి మీరు ముందుకెళ్ళండి. ఒకరోజు మీరు ఏం చేస్తారు? గొప్పవారుగా మార్చబడతారు. కాబట్టి ప్రియులారా, బాగా గమనించండి. నువ్వు దేవుని పనిలో ఉంటే నీకు విరోధముగా ఎన్నో ఆయుధాలు సాతాను రూపిస్తాడు, సృష్టిస్తాడు. కానీ ఏ ఆయుధము ఇంకా చెప్పండి వర్ధిల్లదు, అభివృద్ధిలోనికి రాదు. నీకు విరోధముగా లేచే ప్రతి వారి విషయంలో నువ్వు ఎలాగుండాలో, సౌలులాగా చెవిటి వాడవైనట్లుగా నువ్వు ఉండాలి. అలా ఉన్నట్లయితే నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక.